జగిత్యాల జిల్లా సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని, అదే స్ఫూర్తితో జగిత్యాల జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలపాలని కరీంనగర్ జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జి సుగుణ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జిల్లా మహిళా కాంగ్రెస్ జగిత్యాల విభాగం సభ్యత్వ నమోదు సమావేశం జరిగింది. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంను ఉద్దేశించి మాట్లాడారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కలంబ, రాష్ట్ర అధ్యక్షురాలు ముగిలి సునీతారావు ఆదేశాల మేరకు గురువారం సమావేశం నిర్వహించారు. డబ్బులు కట్ అయినా కానీ అది రాకపోతే అంటే స్క్రీన్ షాట్ కొట్టుకోవాలి. స్టార్టింగ్ మేము చేస్తాము, స్టార్టింగ్ చేస్తే మళ్ళీ కొట్టాము. అంటే అందరూ మెంబర్షిప్ చేసే టైంలో కూడా కొంచెం బిజీ ఉన్నా, సర్వర్ డౌన్ ఉన్నా మెసేజ్ రాదు. సో మెసేజ్ రాదు, స్క్రీన్ షాట్ తీసి మీరు పెట్టుకొని డబ్బులు వేస్తుంది. మళ్ళీ కూడా అంతలంబ మేడం వేస్తుంది, వస్తున్నాయి కొంతమంది డబ్బులు వస్తున్నాయి. రోజులు మాత్రం మీకు టైం ఉంది. మీరు శ్రాయశక్తుల కృషి చేయండి. మీరు మెంబర్షిప్ చేయించే బాధ్యత మీది. మీకు పదవులు రావాలన్నా మెంబర్షిప్. ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు కానీ, ఉపాధ్యక్షురాలు కానీ, మళ్ళీ మండల్ ప్రెసిడెంట్ కానీ, టౌన్ ప్రెసిడెంట్ కానీ, వీళ్ళందరికీ మెంబర్షిప్ చేసి వచ్చినాయి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు మెంబర్షిప్ చేసుకోవడం మస్ట్. మీకు మెంబర్షిప్ చేస్తేనే మీ పదవులు ఉంటాయి. ఇది సొంతంగా ఆడవేసింది, సొంతంగా అల్కలంబ నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చిన టార్గెట్. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పినా అర్థం కాదు. అంటే నేనేంటంటే 5 నెలల నుంచి సెప్టెంబర్ 15కు లాంచ్ అయింది మెంబర్షిప్. దేని గురించి? మన మహిళా కాంగ్రెస్ బలైపోతే చేయడానికి. సో మనకి ఇప్పటివరకు కూడా జీరోలో ఉంటే చాలా కష్టం. ఓకే, మీరు ఎంతమంది వస్తారు ఎల్లుండి గాంధీ భవన్? మీరు రావాలి తప్పకుండా. అందరికీ లేదు లేదు మెంబర్షిప్, మీరు మెంబర్షిప్ చేయాలి, రావాలి. ఈమె వస్తుందమ్మా, ఈమె క్యాడర్ కూడా రావాలి కదా, అందరు రావాలి. ఈమె క్యాడర్ రావాలి, విజయలక్ష్మి క్యాడర్ మొత్తం రావాలి. మీరందరూ పీడిఎఫ్ రెడీ చేసుకొని మేడంకి పెట్టి మీరు అందరు రావాలి. మీకు పదవులు ఇస్తుంది. ఆ రోజు శనివారం రోజు చేసిన మేడం వస్తుందండి. ఇది అనేది ఇట్లా రావచ్చు. కరీంనగర్ చాలా బాగుంది. 15 పేషెంట్స్ వాళ్ళు 15 పక్కనే కదా. ఎందుకంటే జస్ట్ మనం 50, 200, 100 ఇంతవరకే ఇచ్చింది టాబ్లెట్.
చేసినా చెప్తారు వాళ్ళు. బెనిఫిట్ అవుతుంది దేనికి అంటే రేపు పొద్దున్న స్కీమ్ వస్తుంది. స్కీమ్ వచ్చినప్పుడు మహిళలకి డ్వాక్రా సంఘాలని మళ్ళీ ఇప్పుడు 2000 మహిళలకు 2500 సరే మనకు వస్తుంది. త్వరలో పెట్టుబడి శాంక్షన్ చేస్తారన్నా. ఇవన్నీ ఇలాంటివన్నీ ఫస్ట్ ప్రిపరేషన్ మెంబర్షిప్ వాళ్ళకి ఇస్తారు. ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల జిల్లాకి ఇన్ఛార్జిగా సుమన గారు రావడం జరిగింది. ఈరోజు మా మహిళా శాఖకి సంబంధించి మెంబర్షిప్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. అంటే మెంబర్షిప్ సెప్టెంబర్ 15 అంటే మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ మహిళలకి సంబంధించి మహిళా మెంబర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. దాన్ని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టార్గెట్ ఇవ్వడం జరిగింది. నేషనల్ ప్రెసిడెంట్ అల్కాలంబ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ సుల్తారావు గారు సూచనల మేరకి ఈరోజు సుగుణ అక్క గారు రావడం జరిగింది. ఈ మెంబర్షిప్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి సంబంధించి మండల్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లకు సంబంధించి 100 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల జిల్లాకి సంబంధించిన బాడీలో కూడా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా 100 ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా టార్గెట్ రీచ్ కావాలి అని చెప్పడానికి ఈరోజు సుగుణ మేడం రావడం జరిగింది. తనకి వెల్కమ్ చెప్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా దయచేసి వారి మెంబర్షిప్ని కంప్లీట్ చేయాల్సిందిగా ఈరోజు కోరుతున్నాం. అధ్యక్షత వహిస్తున్న మన విజయలక్ష్మి గారికి, అట్లాగే టౌన్ ప్రెసిడెంట్లు, మండల్ ప్రెసిడెంట్లు, సో మన మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు కరీంనగర్ డిస్టిక్, జగిత్యాల డిస్టిక్ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. అందు విషయంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మన సెప్టెంబర్ 15న లాంచ్ జరిగింది. అప్పటి నుంచి మేము మెంబర్షిప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మహిళ ముందంజలో ఉంది. మన తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలకు, అన్ని స్టేట్ల కంటే కూడా మన స్టేట్ ముందుంది. అది సునీతక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మహిళ కష్టపడి మెంబర్షిప్లు చాలా బాగా చేసిండ్రు. సో ఇక్కడ కూడా వీళ్ళు కూడా అందరూ కష్టపడి మెంబర్షిప్లు చేసిండ్రు. మళ్ళీ నేషనల్ ప్రెసిడెంట్ అల్కలాంబ మేడం గారి ఆధ్వర్యంలో మన స్టేట్ ప్రెసిడెంట్ సునీతక్క గారి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. మీరు మెంబర్షిప్ చేయని వాళ్ళు ఉంటే కూడా మెంబర్షిప్ చేసుకోవాల్సిందిగా మనవి. సో మీకు రాబోయే కాలంలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఛాన్స్ వస్తే ప్రతి ఒక్క మహిళ నిలబడాలి. మీ అందరి విజయాలు సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను. మన అక్కగారికి విజయలక్ష్మికి మీరు కోఆపరేట్ చేయాలి, అందరు సహకరించాలి. తనకి మీరందరూ 6 గ్యారెంటీలను కూడా గడప గడపకు తీసుకెళ్ళాలి, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్క అక్కకి, చెల్లెకి, తమ్ముడికి, అన్నకి ప్రతి ఒక్కరికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కాంగ్రెస్ అందరూ నిల్చున్న వాళ్ళకి సపోర్ట్ చేసి మన మహిళలు పెద్ద పీటలో పెద్ద ఇది ఉంది మనకు. సో అందరూ కూడా కష్టపడి అందరినీ గెలిపించే విధంగా మీరు ప్రయత్నం చేయండి. సో అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్.